టూన్ బెల్స్. అడవి మొత్తంలో నీలు పిచ్చుక అందరికన్నా తెలివైనది. ఒకరోజు పక్షులన్నీ నీళ్లు తాగడానికి చెరువు వైపుకు వెళుతూ ఉండగా పావురానికి కింద నేల మీదున్న జామ పండు కనిపించింది. అరే వా, అలా చూడక్కడ నా ఫేవరెట్ జామ పండుంది. సోను అన్నయ్య, మీరు కిందికి వెళ్ళకండి. మన చుట్టుపక్కల ఎక్కడా జామ చెట్టు లేదు. అలాంటప్పుడు ఈ జామ పండు ఇక్కడికి ఎలా వచ్చింది? నాకెందుకో ఇదేదో కుట్రలా అనిపిస్తోంది. అరే, ఏదైనా జంతువు ఇక్కడ పడేసి ఉంటుంది. అలా అని సోను పావురం కిందకు వెళ్ళింది. తను ఆ పండుని తినబోతూ ఉండగా అప్పుడు నేలలో నుండి ఒక వల పైకి లేచింది. పావురం అందులో చిక్కుకుపోయింది. సోను అన్నయ్య! ఇంతలోనే చెట్టు వెనుక దాక్కున్న మంటూ వేటగాడు బయటకొచ్చాడు. అరే వా, ఎన్ని రోజులకు నేను నిన్ను పట్టుకోగలిగాను సోను పావురం. నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి, లేదంటే సోను అన్నని ఈ మంటూ వేటగాడు తీసుకెళ్లిపోతాడు. నీలు పిచ్చుక అటూ ఇటూ చూసింది. అక్కడ తనకి ఒక చెట్టు కనిపించింది. దాని ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి. ఆ ఆకుల నుండి పచ్చని రసం కారి ఆ చుక్కలు నేల మీద పడుతూ ఉన్నాయి. వేటగాడు సోను పావురంని వలలో నుండి బయటకు తీయబోతుండగా నీలు పిచ్చుక ఆ ఆకుని తీసుకుని సరిగ్గా వేటగాడి తలపైనే ఆగింది. మంటూ వేటగాడా, ఒకసారి పైకి చూడు. ఏమైంది నీలు పిచ్చుక, నీకు చావాలని ఉందా ఏంటి? అతను పైకి చూడగానే ఆ ఆకు నుండి వచ్చే రసం సరిగ్గా తన కళ్ళల్లోకొచ్చి పడింది. ఆ ఆకు నుండి వచ్చే లిక్విడ్ గనుక ఒకవేళ కళ్ళల్లో పడితే కళ్ళ మంటలు మొదలు పెడతాయి. మంటూ వేటగాడు కళ్ళు రుద్దుకుంటూ వేగంగా చెరువు వైపుకి పరుగు తీశాడు. ఆ నీళ్లతో తన కళ్ళని కడుక్కున్నాడు. ఇంతలోనే నీలు పిచ్చుక మిగతా పక్షులతో కలిసి వలలో నుండి పావురాన్ని విడిపించాయి. నీకు చాలా చాలా కృతజ్ఞతలు నీలు పిచ్చుక. వేటగాడు తన కళ్ళను కడుక్కునేలోపు పక్షులన్నీ అక్కడ్నుండి ఎగిరిపోయాయి. ఈ నీలు పిచ్చుకుని ఏదో ఒకటి చెయ్యాలి. బోలా అన్న నాతో ఉంటే తను చాలా తెలివిగా ఈ నీలు పిచ్చుకుని పట్టుకునేవాడు. మంటూ వేటగాడు తిరిగి తన గుడిసెకు వెళ్ళిపోయాడు. అక్కడ తనలాగే కనిపించే తన అన్న బోలా వేటగాడు తన పిల్లాడి ఉయ్యాల దగ్గర కూర్చుని ఆడుకుంటున్నాడు. చిన్నా, నువ్విలా నవ్వుతూ ఉంటే చాలా ముద్దుగా ఉన్నావు. తనను చూసి మంటూ వేటగాడి మొహం మీద చిరునవ్వు వచ్చింది. పొద్దున్నే అవ్వగానే పిల్లాడి ఏడుపు విని బోలాకి మెలకువ వచ్చింది. అరే, ఏమైంది నా బిడ్డకి? అతను పిల్లోడి తలపైన చెయ్యి పెట్టి చూశాడు. అరే, చిన్నాకి ఇంత ఎక్కువ జ్వరం వస్తుందేంటి? అన్నా, తనకి బర్డ్ ఫీవర్ వచ్చిందనుకుంటా. ఇది ఎలాంటి వ్యాధి అంటే పక్షి తన ముక్కుతో పొడిస్తే ఈ వ్యాధి వస్తుంది. ఏంటి నువ్వనేది? అయినా తనని ఏ పక్షి పొడుస్తుంది? నిన్న రాత్రి నేను నీలు పిచ్చుక చిన్నా దగ్గర ఉండటం చూశాను. తనే ఇలా చేసుంటుంది. నేను పాపం అనుకొని పక్షులను వేటాడడం ఆపేశాను. కాని వాళ్ళు నా బిడ్డనే అనారోగ్యానికి గురి చేస్తారా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఎస్, ఇప్పుడు వస్తుంది అసలు మజా. సోను పావురం ఇంకా తన భార్య అవి రెండూ తమ గూటికి వెడుతూ ఉన్నాయి. ఇంతలోనే ఒక వల వచ్చి వాటి మీద పడింది. అవి రెండూ గూటితో సహా వలలో చిక్కుకుపోయాయి. అరే, అనుకోకుండా ఈ వల ఎక్కడి నుండి వచ్చింది? కాసేపటి తర్వాత బుల్బుల్ ఇంకా తన బిడ్డకి కూడా ఇలానే జరిగింది. అవి కూడా గూటితో సహా వలలో చిక్కుకున్నాయి. ఇంకా అడవిలో ఉన్న పక్షులన్నీ ఒక్కొక్కటిగా వలలో చిక్కుకుంటున్నాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారో వాటికి అర్థం కావడం లేదు. నీలు పిచ్చుక తన స్నేహితురాలను కలవడానికి వేరే అడవికి వెళ్ళింది. తన అడవికి తిరిగి వచ్చాక పక్షులన్నీ వలలో చిక్కుకుని ఉండడం చూసింది. అరే, మీరు వలలో ఎలా చిక్కుకున్నారు? అప్పుడే మంటూ అలాగే బోలా వేటగాడు ముందుకొచ్చారు. వీటన్నిటినీ నేనే వలలో వేశాను నీలు. కానీ మీరు అలా ఎందుకు చేశారు భోలా అన్న? మీరు చాలా మంచివారు కదా. అవును,
నేను మంచివాడిని. కానీ నువ్వు అమాయకుడైన నా బిడ్డని ముక్కుతో పొడిచి అనారోగ్యానికి గురి చేశావు చూడు, అందుకే నేను ఇలా చేశాను. మంటూ పక్కనే నిలబడి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడే ఇదంతా తన ప్లాన్ అని నీలుకి అనుమానం వచ్చింది. భోలా అన్నా, మీరిప్పుడే నన్ను మీ బిడ్డ దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను తన ఆరోగ్యం ఎలా పాడు చేశానో కాస్త నాకు చెప్పండి. బోలా వేటగాడితో కలిసి నీలు పిచ్చుక తన గుడిసెకు వెళ్లి చూస్తే ఆ పిల్లోడికి చాలా జ్వరంగా ఉంది. అలాగే తన తల కూడా తెల్లగా ఉంది. భోలా అన్నా, మీరు వెంటనే నాతో పదండి. దీనికి ఏ మూలిక కావాలో నాకు బాగా తెలుసు. నీలు బోలాని అడవిలో ఒక చోటుకు తీసుకువెళ్ళింది. అక్కడ ఒక మొక్క ఉంది. దానికి బంగారు రంగు పువ్వులు ఉన్నాయి. భోలా అన్నా, ఈ పువ్వుని తెంపండి. బోలా ఆ పువ్వుని తెంపాడు. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి గుడిసెకు చేరుకున్నారు. పిల్లవాడికి ఈ పువ్వు వాసన చూపించండి. బోలా ఆ పువ్వుని పిల్లోడి ముక్కు దగ్గర పెట్టాడు. పువ్వు వాసన పిల్లోడి ముక్కులోకి వెళ్లిన వెంటనే తెల్లగా ఉన్న తన తల బాగైపోయింది. తను నవ్వడం మొదలుపెట్టాడు. అరే, చిన్న నవ్వుతున్నాడు. బోలా పిల్లోడి తల మీద చెయ్యి పెట్టి చూస్తే తనకి జ్వరం కూడా తగ్గిపోయింది. నీకు చాలా కృతజ్ఞతలు నీలు. కానీ ఒక విషయం చెప్పు, నిజంగానే చిన్న ఆరోగ్యం అలా అవడానికి కారణం నువ్వు కాదా? నేను మీకు జరిగిందంతా చెబుతాను భోలా అన్నా. అడవిలో ఉత్తరం వైపు ఒక మొక్కకి తెల్ల పువ్వులు పూస్తాయి. ఆ పువ్వుల్ని తెంపిన తర్వాత ఒక రోజంతా ఎండలో పెడితే అవి వాడిపోతాయి. ఆ తర్వాత వాటిని నూరితే తెల్లటి పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ ని తలపైన పోస్తే మనుషులు లేదా జంతువులకు దాని ప్రభావం వల్ల జ్వరం వస్తుంది. ఇంకా వాళ్ళ తల తెల్లగా మారిపోతుంది. చిన్న తల తెల్లగా ఉండటం చూసి నాకు అప్పుడే అనుమానం వచ్చింది. తన తల మీద అదే పువ్వుని ఉపయోగించారు అని. నాకు తెలుసు, ఆ పువ్వు ప్రభావం పోవాలంటే బంగారు రంగు పువ్వు వాసన పీల్చుకోవాలి అని. అలా అయితే మరి చిన్న తలపైన ఆ పౌడర్ ఎవరు పూసుంటారు? ఆ పౌడర్ ని ఉపయోగించిన తరువాత కొద్ది రోజుల వరకు అది ఉపయోగించిన వాళ్ళ చేతులు కూడా తెల్లగా ఉంటాయి. మీరొకసారి ఈ మంటూ చేతులు చూడండి. మంటూ, ఒకసారి నీ చేతులు చూపించు. అన్నా, తను అబద్ధం చెప్తుంది. నేనేమి చేయలేదు. అప్పుడు బోలా బలవంతంగా తన చేతుల్ని పట్టుకుని చూశాడు. తన చేతులు తెల్లగా ఉన్నాయి. మంటూ, నువ్వు అలా ఎందుకు చేశావు? అన్నా, నేను ఇదంతా నీలుకు బుద్ధి చెప్పడానికే చేశాను. మీకు తన మీద కోపం వస్తే తనని చంపేస్తారు కదా అని. నీలుని చంపడానికి నువ్వు నా పిల్లోడి ప్రాణాల్ని ప్రమాదంలో పడేశావా? బోలాకి చాలా కోపం వచ్చింది. తను మంటూని తాడుతో కట్టేసి తన తలపైన అదే పౌడర్ని పూశాడు. ఆహా, నన్ను వదిలేయండి. నాకు ఒళ్ళంతా కూడా నొప్పిగా ఉందన్నా. ఇప్పుడు నీకు తెలిసొస్తుంది నా పిల్లోడు ఎంత ఇబ్బంది పడ్డాడో. నీలు, నువ్వు నాతో పాటురా, మనం అడవికి వెళ్దాం. అడవికి చేరుకుని బోలా పక్షులన్నింటినీ వలలో నుండి బయటకు తీశాడు. మీరందరూ నన్ను క్షమించండి. అలాగే నీలు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నా పిల్లోడి ఆరోగ్యం బాగా చేశావు. ఒకవేళ తనకి ఏదైనా అయ్యుంటే నేను ఏమైపోయేవాణ్ణో. భోలా అన్నా, నువ్వు చాలా మంచివాడివి. బోలా తన ఇంటికి చేరుకుని పిల్లోణ్ణి తీసుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. భోలా అన్నా, నన్ను వదిలేయండి. నాకు చాలా జ్వరంగా ఉంది. నువ్వు ఇంకా 2 రోజులు ఇలానే ఉండాలి. మంటూ ఏడుస్తున్న శబ్దం తన ఇంటి బయట వరకు కూడా వినిపిస్తుంది. బోలా సంతోషంగా తన పిల్లోడితో ఆడుకుంటున్నాడు. నొప్పికి మందు అడవిలోనే ఉంది కదా, మరి మమ్మల్ని నువ్వు గుహలోకి ఎందుకని తీసుకుని వెళ్ళావు? ఎందుకంటే తన గుహలోపలికి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలనుకున్నాడు. డ్రీమ్ల్యాండ్ అడవిలో చెరువు దగ్గర ఒక రహస్యమైన గుహ ఉండేది. దీన్ని రహస్యమైన గుహ అని ఎందుకంటారంటే ఎవ్వరికీ ఈ గుహలోపలికి వెళ్లే అనుమతి లేదు కనుక. మింకు కొంగ ఇల్లు ఆ గుహ పక్కనే ఉండేది. తను పగలు రాత్రి గుహని కాపలా కాస్తూ ఉండేది. అక్కడే ఇంకో చెట్టు మీద మింకు కొంగ యొక్క మంచి మిత్రుడైన మోంటూ కోతి కూడా ఉండేది.
ఒకరోజు ఉదయం కాలు తోడేలు అరుపులకి అన్నింటికీ మెలకువ వచ్చింది. ఆ, ఆ, చాలా నొప్పిగా ఉంది. ఆ, అరే, ఇది కాలు తోడేలు గొంతులా ఉంది. తను ఎందుకలా అరుస్తున్నాడు? కొన్ని క్షణాల్లో ఏనుగు, జింక, జిరాఫీ, జీబ్రా, నక్క, గుంట నక్క మరియు రాబందు అన్నీ అక్కడికి చేరుకున్నాయి. అవి అక్కడ కాలు తోడేలు నేల మీద పడుకుని బాధపడ్డం చూశాయి. తన ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ కుందేల్ని పిలుచుకొని వస్తాను. మరుక్షణమే జింక డాక్టర్ కుందేల్ని పిలుచుకుని వచ్చింది. డాక్టర్ కుందేలు తోడేలుకి చెకప్ చేసి ఇలా అంది. కాళ్ళ తోడేలు, నిన్న రాత్రి నువ్వు డిన్నర్లో ఏం తిన్నావు? నిన్న సాయంత్రం నేను ఒక గద్దని తిన్నాను. అది నాకు గ్రీన్లాండ్ తోటలో దొరికింది. ఆ గద్ద చాలా రోజుల నుంచి అక్కడే చనిపోయి పడి ఉంది. నువ్వు దాన్ని తినేశావు, అందుకే నీకు స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి నా నొప్పిని తగ్గించండి డాక్టర్ కుందేలు. ఆ, నీ నొప్పిని పోగొట్టడానికి నాకొక ప్రత్యేకమైన మూలిక కావాలి. అది కేవలం రహస్య గుహలో దొరుకుతుంది. కానీ కేవలం మింకు కొంగ మాత్రమే దాని లోపలికి వెళ్ళగలదు. నేను తోడేలు ప్రాణాలని కాపాడాలి అంటే నేను ఖచ్చితంగా ఆ గుహలోకి వెళ్ళవలసిందే. పదండి, త్వరగా నాతో పాటు రండి. జంతువులన్నీ డాక్టర్ కుందేలుతో కలిసి రహస్యమైన గుహ దగ్గరకు చేరుకున్నాయి. జరిగిందంతా మింకు కొంగకి చెప్పాయి. మీరనుకున్నట్టు ఈ గుహలోపల అటువంటి మూలికలేం లేవు. అది నేను చూసుకుంటాను. నువ్వు ముందు నన్ను లోపలికి పోనివ్వు. తోడేలు కడుపులో నొప్పిగా ఉంటే దానికి చికిత్స నేను చేస్తాను. మీరు నాతో పదండి. త్వరగా పద, తను నొప్పితో చాలా బాధపడుతున్నాడు. మొంటుకోతి, నువ్వు గుహని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వస్తాను. నాతో పదండి. మింకు కొంగ వాటిని నల్ల చెట్లలోకి తీసుకెళ్ళింది. అక్కడ్నుండి తను ఒక మూలికను తీసుకుని అది కాలు తోడేలుకి తినిపించింది. అది తిన్న తోడేలుకి నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నొప్పికి మందు అడవిలోనే ఉంది కదా, మరి మమ్మల్ని నువ్వు గుహలోకి ఎందుకని తీసుకుని వెళ్ళావు? ఎందుకంటే తన గుహలోపలికి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలనుకున్నాడు. అందుకే అలా అబద్ధం చెప్పాడు. అది తెలిసి జంతువులన్నీ డాక్టర్ కుందేల్ని బాగా తిట్టేశాయి. తను అలానే చూస్తూ ఉండిపోయింది. ఒకరోజు షేర్ఖాన్ అన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. అప్పుడే ఒక నల్ల చిరుత అక్కడికొచ్చింది. షేర్ ఖాన్, మీ అడవికి చాలా పెద్ద సమస్య రాబోతోంది. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు? మీ అడవిలో ఉండే మింకు కొంగ మీకు తెలియకుండా చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. నువ్వేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను నిజం చెప్తున్నాను షేర్ ఖాన్. తను ఎవరిని ఆ గుహ దగ్గరికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదంటే తను అందులో ఒక రాక్షసుణ్ణి పెట్టి పోషిస్తున్నాడు. నిజానికి మింకు కొంగ అడవిపైన అధికారం చెలాయించాలని చూస్తున్నాడు. అందుకే ఆ రాక్షసుణ్ణి పెంచుతున్నాడు. మీ అందరి ముందు మంచిగా నటిస్తున్నాడు. రేపటితో ఆ రాక్షసుడికి 2 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇంక తను తినడం మొదలు పెడతాడు. మీకొక విషయం చెప్పనా? తనకి ఇష్టమైన ఆహారం జంతువుల మాంసం. ఇంకో వారం వరకు తను ఆ గుహలో ఉండే ఆహారం తింటాడు. తన ఆహారం ఏర్పాటు కోసం మింకు కొంగ మీ అడవిలో ఉన్న జంతువుల్ని చంపుతాడు. ఆ తర్వాత 8వ రోజు తను ఆ గుహ నుండి బయటికి వచ్చాక అప్పుడు మిమ్మల్ని చంపి తింటాడు. ఆ తర్వాత మింకు కొంగ ఈ అడవికి రాజవుతాడు. అప్పుడు మీరందరూ వాళ్ళకి బానిసలుగా ఈ అడవిలో ఉండిపోతారు. మాకు నీ మాటల మీద అస్సలు నమ్మకం లేదు. నువ్విక్కడి నుండి వెళ్ళిపోతే నీకే మంచిది. సరే, నేను వెళ్ళిపోతాను. కానీ నేను చెప్పినట్టు నష్టం కలిగినప్పుడు మీరందరూ నా మాటల్ని నమ్ముతారు. అలా అంటూ ఆ నల్ల చిరుత అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సాయంత్రం చోటు జింక తన ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ తనకి తన బిడ్డ కనిపించలేదు. అరే, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు? తన బిడ్డ పడుకున్న చోట కొంగ యొక్క ఈక కనిపించింది. షేర్ఖాన్, నా ఇంటి నుంచి నా బిడ్డ మాయమైపోయాడు. అలాగే మా ఇంట్లో మింకు కొంగ యొక్క ఈక కూడా దొరికింది. అంటే దాని అర్థం తనే నా బిడ్డను మాయం చేశాడని. లేదు, అయినా నేను అలా ఎందుకు చేస్తాను?
వాటి మధ్య చాలా వివాదం జరిగింది. కాని వాటన్నింటికీ మింకు కొంగని అనుమానించడం కరెక్ట్గా అనిపించలేదు. కాని ఈ సంఘటన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అడవి నుండి జంతువులు మాయమయ్యాయి. అలాగే ప్రతి జంతువు ఇంట్లో కొంగ యొక్క ఈక దొరికేది. ఇంకా అడవిలో ఉన్న జంతువులన్నీ కంగారు పడుతున్నాయి. మింకు కొంగ, ఏ ఇంట్లో నుండైతే జంతువులు మాయమవుతున్నాయో ఆ ఇంట్లో ఈకలు దొరకడం వల్ల మేము అదే సాక్ష్యంగా తీసుకున్నాము. ఇప్పుడు మాకు ఆ చిరుత చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఈ మాట విని మింకు కొంగకి చాలా ఆశ్చర్యం కలిగింది. మింకు కొంగని తీసుకెళ్లి జైల్లో బంధించండి. మింకు కొంగని షేర్ఖాన్ జైల్లో బంధించాడు. అక్కడికి మోంటూ కోతి తనకి దొంగతనంగా 2 పూటల ఆహారం తీసుకెళ్లి అందించేది. కాని ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు అడవి నుండి ఏ జంతువు మాయమవ్వలేదు. ఆ నల్ల చిరుత చల్లగా ఉండాలి. ఆ నల్ల చిరుత మనల్ని ముందే హెచ్చరించింది. లేదంటే మనం ఇప్పటికీ జంతువులు మాయమవ్వకుండా ఆపలేకపోయేవాళ్ళం. ఇంతలో ఆ నల్ల చిరుత ఒక వేటగాడితో కలిసి అక్కడికొచ్చింది. అరే, ఇతను ఒక వేటగాడు కదా. నల్ల చిరుత, నువ్వు తనతో కలిసి వచ్చావేంటి? ఈ నల్ల చిరుత నా స్నేహితుడు. తను ఇప్పటి వరకు ఏదైతే చెప్పాడో అలా చేయమని నేనే చెప్పాను. అంటే దాని అర్థం? నేను కాలియా సమాజం యొక్క వేటగాణ్ణి. మా నాన్నగారు ఒక గొప్ప యంత్రాన్ని కనిపెట్టారు. అది ఉపయోగించి ఒకేసారి 5 జంతువుల్ని వేటాడొచ్చు. దాన్ని ఉపయోగించి ఆయన చాలా జంతువుల్ని వేటాడాడు. అప్పట్లో అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా కంగారు పడ్డాయి. ఆయన నాపడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు ఆయన అరాచకాలకు విసిగిపోయి ఒక మాంత్రికుడైన బాబా బాలునాథ్ ఏం చెప్పారంటే, మా సమాజానికి ఒక శాపం ఉంది అంట. మా సమాజంలో ఉండే వేటగాడిని ఏదైనా కొంగ చాలా సులభంగా చంపగలదు. ఆ తర్వాత మింకు కొంగ వాళ్ల నాన్న మా నాన్నగారిని చంపేశాడు. అలాగే అప్పటినుంచి ఆ యంత్రాన్ని ఆ గుహలోపలే దాచిపెట్టేశారు. ఇంతకుముందు మింకు వాళ్ల నాన్నే దానికి కాపలా కాసేవాడు. ఆ తర్వాత మింకు దానికి కాపలా కాస్తున్నాడు. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, మా నాన్న చావుకు పగ తీర్చుకోవాలని. దానికోసం ఆ యంత్రాన్ని రహస్యంగా గుహ నుంచి బయటికి తీసుకురావాలి అనుకున్నా. ఈ మాట విని జంతువులన్నీ ఆశ్చర్యపోయి ఒకదానినొకటి చూసుకుంటున్నాయి. వాటి భయానికి హద్దులే లేకుండా పోయాయి. అందుకే నేను అన్నిటికంటే ముందు మీ జంతువులన్నిటినీ మాయం చేశాను. ఆ మాయం చేసిన నిందను మింకు కొంగ పైన వేసిన తర్వాత తనని మీరు బంధించేలా చేశాను. ఇప్పుడు నేను ఆ యంత్రాన్ని బయటికి తీయబోతున్నాను. ఆ తర్వాత అడవి మొత్తం మీద నా రాజ్యమే ఉంటుంది. తన మాట విని జంతువులన్నీ భయంతో ఉణికిపోతున్నాయి. ఇంతలోనే వెనుక నుండి ఒక శబ్దం వచ్చింది. అంత నవ్వాల్సిన అవసరం లేదు దుష్టవేటగాడా. ఈ మాట విని జంతువులన్నీ అటువైపు చూశాయి. అక్కడ మోంటూ కోతి మింకు కొంగని తీసుకుని వచ్చి అక్కడ నిలబడి ఉంది. అరే వా, మింకు కొంగ! నా స్నేహితుడిపైన నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అందుకే నేను ఈరోజు ఉదయమే తనని విడిపించేశాను. అలాగే ఈ నల్ల చిరుత నిజస్వరూపం అందరి ముందుకు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాను. మింకుని ఇక్కడికి తీసుకొచ్చే సమయం కోసం చూస్తున్నాను. నల్ల చిరుత, వెంటనే రహస్యపు మాయా గుహ వైపుకు పద. వేటగాడు ఇంకా నల్ల చిరుత గుహవైపుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. జంతువులన్నీ వాళ్ల వెనకాలే ఉన్నాయి. కొంగ గాలిలో ఎగురుకుంటూ వచ్చి వేటగాడి తలపైన ముక్కుతో 2 సార్లు పొడిచింది. తన ముక్కు తగలగానే వేటగాడికి నొప్పి మొదలయ్యింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? మీ పైన శాపం ప్రభావం చూపిస్తుంది గురువుగారు. ఒకవేళ నేను ఇక్కడే ఉన్నానంటే కనుక తను నన్ను చంపేస్తాడు. పరిగెత్తు! పరిగెత్తండి గురువుగారు, పరిగెత్తండి. ఆ ఇద్దరూ చాలా వేగంగా అక్కడి నుండి పారిపోయారు. మింకు కొంగ మనందరినీ కాపాడాడు. మింకు కొంగ, మమ్మల్ని క్షమించు. మేము కారణం తెలుసుకోకుండా నిన్ను అనుమానించాము. ఈరోజు నువ్వే లేకుంటే అందరము ఆ వేటగాడికి బానిసలయ్యేవాళ్ళం. ఏం పర్వాలేదు షేర్ఖాన్, నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. ఆ రోజు నుండి మళ్లీ మింకు కొంగ
ఆ గుహ బయటే కాపలా కాస్తూ ఉంది. అంతేకాదు అడవిలో తన గౌరవం ఇంకా పెరిగింది.